ఈ ట్యాంక్స్ తయారు చేయాలి. సో అందులో భాగంగా ఫ్లోటేషన్ టెస్ట్ కూడా చేస్తాం అనమాట. సో ఎవ్రీ ఇయర్ 2 ట్యాంక్స్ ఫ్లోటేషన్ టెస్ట్ చేస్తాము. అంటే ఇవి వాటర్లో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మేబీ 2-3 కిలోమీటర్స్ ఎట్ ఒక 8 km/h స్పీడ్తో వెళ్తాయి. ఇవి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమీ కూడా వాటర్ వెళ్ళకూడదు లోపలికి. దాంట్లో ఉన్న క్రూ సేఫ్గా ఉండాలి. సో అవి టెస్ట్ చేస్తాం. అందులో ఆ టెస్టుల్లో భాగంగా ఇప్పుడు 2 ట్యాంక్స్ తీసుకురావడం జరిగింది. మీరు చూశారు మీ ముందే. ట్యాంక్స్ వాటర్లోకి వెళ్ళి తర్వాత ఫ్లోటేషన్ అయింది. అండ్ దెన్ దే ఆర్ స్విమ్మింగ్ లైక్ దే ఆర్ మూవింగ్ లైక్ బోట్స్. సో పడవల మాదిరిగా వెళ్తున్నాయి. సో దీని వెయిట్ వచ్చేసి 14 ton. సో 14 ton వాటర్లో స్విమ్ అవ్వడం అంటే సో దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇది రష్యన్ టెక్నాలజీతో తయారైంది. సో గత 30 సంవత్సరాలు మేబీ 2500+ ట్యాంక్స్ 2040 సో 40 సంవత్సరాల నుంచి 2500 ట్యాంకులు పైగా తయారు చేయడం జరిగింది. ఇప్పటివరకు ట్రయల్ చేసిన వాటిలో ఏదన్నా ఫెయిల్ అయిందంటే ఏమైనా చిన్న లోపాలు లేదు. సో వాట్ గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రతిసారి కూడా ట్యాంక్స్ పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ డీజీక్యూఏ అంటే యూజర్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్. సో వాళ్ళ సమక్షంలో ఈ టెస్టులు జరుగుతాయి. తర్వాత వీడియోగ్రఫీ కూడా చేస్తాము. చేసిన తర్వాత దాంట్లో ఏమైనా వాటర్ ఇంక్రీస్ అయిందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చూస్తాము. ద ప్రౌడ్ టు సే దట్ ద ట్యాంక్ నెవర్ ఫెయిల్డ్ to 120. సో అలాగే ఆర్మీ రిక్వైర్మెంట్ రీసెంట్గా పెరిగింది. దాని ప్రకారం కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. సో వీ కెన్ గో అప్ టు ఈవెన్ 150 ట్యాంక్స్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1986లో ఫస్ట్ వెహికల్ మనకు రోల్ అవుట్ అయిపోయింది. అప్పటి నుంచి తీసుకుంటే మనకి 40 ఏళ్లలో ఆల్మోస్ట్ 40 ఏళ్లలో మనం ఈ బిఎంపీ ట్యాంక్లే కాకుండా మనకు ఓన్ ఇండిజినస్ టెక్నాలజీతో ఎంపీవీస్ అంటే మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ తయారు చేయడం జరిగింది. క్లోజ్డ్ రేంజ్ నేవల్ గన్ CRN 91 గన్స్ నేవల్ అప్లికేషన్స్ అంటే షిప్ మీద మనం గన్స్ మౌంట్ చేయడానికి కూడా మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది. మనం అవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. అది కూడా మన ఇండిజినస్ టెక్నాలజీ అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో డిజైన్ చేసి డెవలప్ చేయబడింది. CRN 91 గన్స్ మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్ కూడా మన R&Dతో మనం ఓన్ టెక్నాలజీతో మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంకపోతే బుల్లెట్ ప్రూఫింగ్ వెహికల్స్ కూడా మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేయడం జరిగింది. మినిస్టర్స్కి కానీ పొలిటీషియన్స్కి కానీ సీనియర్ ఆఫీసర్స్కి కానీ VIPస్కి మనం సప్లై చేసేవాళ్ళము. ప్రస్తుతము బుల్లెట్ ప్రూఫింగ్ అండ్ మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ అని మా సిస్టర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేయడం జరిగింది లోడ్. ఎందుకంటే మనకు సఫిషియెంట్ లోడ్ ఉండడం వల్ల. సో అంటే ఈ చెరువుని ఎందుకు ఎంచుకున్నారు సార్? అంటే ట్రయల్ కోసం కన్వీనియన్స్ అండి. ఇక్కడ ఈ చెరువు ఏంటంటే మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి దగ్గరలో ఉండి ఇంత సువిశాలంగా మనకు ప్లేస్ ఉంది. ప్లస్ మనకి ఈ ట్రయల్స్ చేయడానికి మనకేంటంటే మనకు ట్రైలర్లో మనం ఈ వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ట్రైలర్స్ మూవ్మెంట్ కూడా ఇక్కడ మనకు దగ్గరలో ఉండడం వల్ల ఒక కన్వీనియన్స్. రెండవది మనకు వాటర్ కూడా మనకు సరిపోయేంత డెప్త్ ఉండాలి. సో ఈ 2 కారణాలతో మనం ఇది చూస్ చేసుకోవడం జరిగింది. ప్రాక్సిమిటీ, రెండోది మన ట్రైలర్ మూవ్మెంట్ క్యారింగ్ కంఫర్ట్ కోసం. సార్ అంటే ఈ యుద్ధ ట్యాంకర్లలో ఎంతమంది ప్రయాణిస్తారు? యుద్ధ ట్యాంకర్లో మనకు ఈ వేరియంట్ తీసుకుంటే మనం చూస్తున్న ఈ 2 వేరియంట్స్ BMP వర్షన్ అంటామండి. ఒకటి ఓవరాల్ వర్షన్, ఒకటి OE వర్షన్. ఈ 2 వెహికల్స్లో జనరల్గా మనం 10 మంది వరకు కూర్చోవచ్చు. ఇంక్లూడింగ్ డ్రైవర్ తీసుకుంటే మనకు 10 మంది కూర్చుంటారు. అయితే మీకు డిఫరెన్స్ ఏంటంటే యుద్ధ ట్యాంక్కి మెయిన్ ట్యాంక్కి T90, T72 MBT ట్యాంక్స్కి దీనికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది బేసిక్గా యుద్ధంలో వార్ ఫ్రంట్కి మన మొబిలైజ్ చేయడానికి ట్రూప్స్ని మూవ్ చేయడానికి ఇది వాడతారు. దీనికి గన్ ఉంటుంది, ఆర్మర్ ప్రొటెక్షన్ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే ఇది చిన్న వర్షన్ అన్నట్టు. MBT అర్జున్ కానీ T90, T72 కానీ అవి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అంటారు. ఇవి చిన్న వర్షన్, దానికి స్మాలర్ వర్షన్ ఆఫ్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్.